ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఈరోజు మనము నార్లు పోసుకుంటున్నాం. ఎలా ఏంటి చూద్దాం. అందరికీ సీలింగ్ ట్రేస్ అందుబాటులో ఉండవు. ఇలాంటివి చూడండి, ఇలా పేపర్ కప్పులు గ్లాసులలో ఇలా హోల్స్ పెట్టుకొని ఇలా క్లాత్ కవర్ అరేంజ్ చేసుకొని మనం ఇలా ఇదేంటంటే కోకోపీటు, వర్మి కంపోస్ట్, కొంచెం మట్టి, కొంచెం వేపపిండి కలిపి పెట్టిన సాయిల్ మిక్స్ అన్నమాట. ఇప్పుడు అన్నిట్లో ఇలా నింపుకోవాలి. మనం నింపుకున్న తర్వాత వీటికన్నిటికీ ఇలా వాటరింగ్ చేసేసేయాలి. చూడండి, అప్పుడే కిందికి వచ్చేస్తున్నాయి వాటర్. రాని వాటిలలో మరి కొంచెం వేసుకోవాలి వాటర్లో. ఇలా ఇవే కాదండి, ఇలా కప్స్ ట్రేస్కే కాదు, మనం ఏమన్నా పింగాణీటి కానీ మట్టి కుండలు కానీ తెచ్చుకున్నప్పుడు మాల్స్లలో ఇలా ఇస్తారు కదండి. మాకైతే ఇది విశాల్ మార్ట్లో తెచ్చుకున్నాము. చూడండి, ఇది ఇలా మనం ఏమన్నా కప్స్ కానీ గాజు కప్స్, టీ కప్స్ ఇలా తెచ్చుకునేటప్పుడు వస్తుంది కదండి. అలా వచ్చిన దాన్ని నేను ఇలా సీలింగ్ ట్రైగా యూజ్ చేస్తున్నాను. సేమ్ అండి, దీనికి కూడా హోల్స్ పెట్టేసాము. సేమ్ అంతా అలా కలిపి పెట్టుకునింది. ఇప్పుడు మనము చూడండి, ఇది నార్మల్ కాను, ఇది రెడ్ కాను, ఇది వైట్ కాను. ఇప్పుడు ఇవి ఎలా నాటుకోవాలో చూద్దాం. ఇది వైట్ కాను, ఇది నార్మల్ కంకి, ఇది రెడ్ కంకి. ఇప్పుడు ఈ 3 కంకిలు మనం వేసుకుందాం. ఈ వైట్ కాను నా కాడ ఈ కొన్ని ఉన్నాయి కాబట్టి ఇందులో వేస్తాను. చూడండి, ఒక్కొక్క దాంతో ఒక్కొక్కటి. చాలా పెద్దగా ఉంది కదండి. ఈ 2 మిగిలాయి. కొంచెం ఇవి నాకు డౌట్గా ఉండయి, వచ్చేవి రాంటని 2 వేసేసాను. ఇప్పుడు నార్మల్ కంకి మనం 2 కూడా పెట్టుకోవచ్చండి. ఒకటి కాకపోతే ఒకటి జర్మినేషన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు రెడ్. ఇవైతే 2 వేస్తున్నా. ఇప్పుడు వీటికన్నిటికీ కప్పుకునే దానికి సేమ్ అండి, ఇలా పైన ఇలా లైట్గా వేసేసుకొని కొంచెం మరీ ఎక్కువ వేయకూడదు, అలా అని మరీ తక్కువ వేయకూడదు అండి. అన్నీ ఇలా జస్ట్ ఒకసారి ఏమన్నా ఉంటే ఇలా తీసేసుకొని ఇలా మళ్ళీ అంతే వాటర్ అన్నీ ఇలా స్ప్రింకిల్. చూడండి, 15 డేస్కి ఎలా వచ్చేసాయో ప్లాంట్స్ అన్ని, కంకి అన్నీ. ఇప్పుడు నాటేద్దాము. ఫస్ట్ వైట్ కంకి తీసుకుందాము. ఇది వైట్ కంకి. వచ్చిన ప్రతి ఒక్కటి వచ్చేయండి ఇంత బాగా. ఇది చూడండి, దీంతో పెట్టేద్దాము. 1 2 3 4 సిద్ధం చేశాను. ఈ 2 ఒక రకము, ఈడొకటి, ఆడ కూడా ఒకటి ఉంది. ఇప్పుడైతే 3 రకాలు ఉన్నాయి కాబట్టి 3 దానిలలో నాటుదాం. ఇందులో నాటేద్దాం. ఫస్ట్ మొత్తం 5 అండి. చూడండి, ఇలా ఇలా హోల్స్ పెట్టుకో, అన్ని బొక్కలు పెట్టేసేయాలి ఫస్ట్.
మధ్యలో ఒకటి 5. ఇది ఇలా గట్టిగా ఉంది, తీసేసి నాకు చూపిస్తా. చూడండి, ఇక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని. ఇది మధ్యలో గ్యాప్ ఎందుకు వదిలేసానంటే అన్నీ దగ్గరకు వచ్చేస్తే దాని పప్పుడు దీనికి పడి, దీని పప్పుడు దీనికి పడి కొత్త కలర్ వచ్చేస్తుంది. మళ్ళీ అంతా డిస్టర్బ్ అయిపోతాయి అవి ప్లాంట్స్ అన్నీ, వేరే వేరే కలర్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా నాటేశాక ఇలా వాటరింగ్ చేసుకోవాలి. ఇంకొకటి ఉంది, చూపిస్తా పదండి. ఇక్కడ 4 నాటేసాను, 4 వచ్చాయి. ఇవి ఒకటి మిస్ అయిపోయింది, ఇంకొకటి పెట్టాలి సీడ్. చూడండి, మనం పెట్టి 1.5 మంత్ అవుతుంది, దగ్గర 1.5 మంత్ అవుతుంది. 1.5 మంత్ పైన అయిందనమాట. చూడండి, అప్పుడే రెండిటికైతే పూత స్టార్ట్ అయిపోయింది. గాలి విపరీతంగా వీస్తుంది ఫ్రెండ్స్ అనేసి నేను చూడండి స్నేక్ ప్లాంట్ది పాట్ ఉంటే ఎలా దానికి షెమీ షేడే కదా అనేసి అక్కడ పెట్టేశాను. ఎలాగో చాలా వర్షంగా మోడంగా అసలు 1 వీక్ నుంచి ఎండనే పెద్దగా లేదనమాట. చూడండి, అప్పుడే 2 అయితే వచ్చేసాయి, ఇదైతే రాలేదు ఇంకా. ఇది కూడా మేబీ రావచ్చేమో. చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో. ఇంకా కంకులు అయితే మొదలు అవ్వలేదు, మరి ఏమొస్తాయో నాకైతే డౌట్గానే ఉంది. ఎందుకంటే గాలి విపరీతంగా వీస్తుంది, ఇవన్నీ స్టెమ్స్ అన్నీ ఇరిగిపోతున్నాయి. మనమే ఇలా బాధపడితే రైతులు ఎలా అండి? రైతులు ఎంత నష్టపోతారు, ఎంత బాధపడతారు. ఇది వైట్ కార్న్ అండి. కనీసం మనం 2-3 హార్వెస్ట్ చేస్తే మనం దాచుకొని చాలామందికి గివ్ అవే రూపంలో కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను ఈసారి. మళ్ళీ కూడా ప్లీజ్ నా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ 2 రకాల కార్న్ చూసారు కదా, ఇది కూడా ఇంకా ఏమీ లేదనమాట. కంకులు అయితే బాగా వస్తున్నాయండి. ఈ ఫర్టిలైజింగ్ ఇచ్చేది నేను వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఏం ఫర్టిలైజింగ్ ఇచ్చాను అంటే బనానా ఫర్టిలైజర్ ఒకటి, కూరగాయ తొక్కులన్నీ బియ్యం కడుగు నీళ్ళల్లో నానబెట్టేసి 3 days అది డైల్యూట్ చేసి ఇచ్చానండి. అలాంటి ఫర్టిలైజింగ్స్ ఇచ్చాను. ఒకటి వర్మీ కంపోస్ట్ ఆల్ మిక్స్ ఇచ్చాను. ఈ ఫర్టిలైజర్ ఇది చూసారు కదండి, కంకులు బాగా వచ్చాయని చెప్పాను. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తున్నానంటే, ఇలా పూత వస్తుంది కదా, ఇలా ఇది తీసుకొని ఇలా పాలినేషన్ చేయాలి అన్నిటికీ. చూడండి అసలు ఇంత గార్డెన్లో ఎందుకు బాగా వస్తున్నాయంటే గ్రేట్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం 2 గుంటల నిండుకి కంకిలు ఎత్తుకోపోతున్నాం. ఈరోజు మా నీరజ్కి ఒకటి చెప్పానండి, 2 గుంటలు నిండే అంతవరకు కంకులు కొయ్యాలి. నువ్వు ఎలాగొస్తావో ఏమో నాకు తెలియదు. అంటే వినాయకమయ చవితి కదండి, వినాయకమయ చవితి కాబట్టి కంకులు మన టెర్రస్ మీదనే కోసి దేవునికి పెడదాం అనేసి అనుకుంటున్నాము. ఉన్నాయి కాబట్టి మీ అందరికి కూడా అండి హ్యాపీ వినాయకమయ చవితి శుభాకాంక్షలు అండి. ఓకేనా? ఇప్పుడైతే కంకులు హార్వెస్ట్ చేస్తాం. ఈ పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఏమి నాకు కామెంట్ లో తెలియచేయండి. మీకు ఎవరికన్నా కంకులు కావాలంటే కడపలో ఉండే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళండి. ఇప్పుడైతే మనం హార్వెస్ట్ ఇప్పుడైతే హార్వెస్ట్ లెక్కండి. చూడండి మా వాడు ఎట్లా చించుతున్నాడు. ఒక 2 వదిలేసాయి చెట్టుకి. మొత్తం ఒక కూల టబ్ లో 2 కంకులు. మీ అందరికి గివ్ అవే ఇవ్వడానికి విత్తనాలండి. ఇది పెద్దది ఉంది అసలు. చూడండి కంకులు అయితే ఎంత బాగా ఉన్నాయో, లోపల ఎలా ఉన్నాయి మరి ఏమో తెలియదు. ఇదైతే లొట్టగా కనిపిస్తుంది నాకు. ఇంకోటి చూపిస్తా చూడండి, చూసారా ఎంత చిన్నగా ఉన్నా కూడా గింజలు చూడండి ఎంత బాగా తయారయ్యాయో. ఇంకా ఉన్నాయి, బాగున్నాయి అసలు. అవి వదిలేసాయి ఇవి 2.
2 3 ఉన్నాయి ఇక్కడ. చూడు చూడు ఉన్నాయో లేవో పొత్తులు చూసి కొయ్యి. ఇప్పటికి ఎన్ని కోసినావు చూపి, బుట్టలో చూపి. 4 3. మా వాడు ఇప్పటికి 3 కోసేసాడు, కింద వేసేసాడు కూడా. ఇక్కడ ఉన్నాయి చూద్దాం, ఒకసారి చెక్ చేస్తాను నేను. లేదు ఇంకా తయారవ్వలేదు ఇది 2. అమ్మ ఇంకా 2 కోసేస్తా. మా వాడు చూడండి, నేను ఇక్కడ మీకు చూపించే లోపల ఎంత పెద్ద కంకులు అసలు అక్కడ ఉండేవి. ఇక్కడ దీనికి 2 తెచ్చేసాడు, మొత్తము 3 కదా, పక్కన పక్కన పెట్టినాను. మనం లాస్ట్ లో ఒలిచి చూపిద్దాము. ఇంకా ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూద్దాము తయారైనాయా. ఓకే అండి, తయారై. అమ్మ ఒక బుట్టనే వస్తుంది. ఇదిగా ఈ బుట్ట నిండిపోయిందా? చూడండి, నిండిపోలేదు. ఇంకా ఉన్నాయి పొత్తులు. ఇవి మనము విత్తనాలు పొందేస్తాము. చెట్లు ఆల్మోస్ట్ అయిపోయాయండి. ఇదైతే మధ్యలో ఇది ఒక్కటి కూడా ఇవ్వకుండానే పాపం ఇరిగిపోయింది గాలికి. అసలు మనమే ఇలా బాధపడితే ఇంకా రైతులు ఎలా అండి. ఇది సీడ్ నుంచి పెట్టినది కూడా ముందు ఉందండి. మీరు అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇది బాగా లెంతీ వీడియో. ఇది ఇక్కడ కూడా ఉన్నాయండి, ఉంచుతున్నాను. మాకు కదా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది కూడా కోస్తా. అలా మొత్తం అయిపోయింది. ఇక్కడ అయితే అయిపోయింది సెక్షన్. ఎన్ని మొత్తం చూపినానా? 1 2 3 4 5 6 7. ఇక్కడైతే మొత్తం 7 వచ్చేసి. ఇంకా ఎన్ని ఉన్నాయి కూడా కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. ఇక్కడైతే 8 ఉన్నాయి. ఇంకా నీరజ్ చూపిస్తాడు ఎక్కడ ఉన్నాయో. కూడా ఉందండి హార్వెస్ట్. చూసారా ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయో. 2 వదిలేసుకో, 5 పెద్దది పోయింది కదా ఇది. వాటర్ వాన పడి అట్లా అయిపోయింది. చూసేసారా ఎంత బాగా వచ్చిందో అసలు. ఇది కూడా పోయి. ఇంకా మిగతావి ఇంకా ఉన్నాయా లేదో చూడు. ఉన్నాయి. లేదులే నాన్న, విత్తనాలు. ఇది వర్షానికి అలా అయ్యింది. కానీ ఇంకా 2 ఉన్నాయండి. 2 వెరైటీస్ ఉన్నాయి కార్న్ పెట్టేవి. పెడదాం నెక్స్ట్, ఇవి అయిపోయినాక పెడదాం. ఇప్పుడైతే 2 బుట్టలు అనుకున్నాం కదా టార్గెట్. ఒక బుట్ట అయితే ఫుల్ గా 2 kgs 3 kgs ఉంటాయి. మా వాడు చూడండి ఎన్ని కేజీస్ ఉంటాయి నాన్న? 2 or 3 kgs ఉంటాయి. 2 or 3 kgs అంటే ఇవి ఏంటి, ఎన్ని వెరైటీస్ మనం అన్ని చూద్దాం ఎన్ని కోసాము. కింద నుంచి టీపాయ్ తెచ్చేసి పైన టబ్బు చీర ఎలాగా ఉందనేసి టీపాయ్ తెచ్చాడు అరేంజ్ అయ్యకి. ఇప్పుడైతే చూద్దాం. నేను చెప్పినట్టు ఓపెన్ చేసి మొత్తం ఫస్ట్ అన్ని కింద పెట్టు. నేను కింద పెట్టేస్తా, బుట్ట కింద పెట్టేస్తా. నీకు తెలుసా వెరైటీస్? ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తా. ఇది చెయ్యి ఫస్ట్. నార్మల్ కాన్ అనుకుంటా. నార్మల్ కాన్. అవన్నీ బుట్టలో పెట్టారు. మళ్ళీ కంపోస్ట్ వేస్తాను. చూడండి మా వాడు కంకి వలుస్తున్నాడు. ఏ వెరైటీ ఏమి మీకు తెలియాలి, ప్లస్ ఎలా వచ్చాయో గింజలు మాకు తెలియాలి అనేసి వలుస్తున్నాడు తను. ఎక్సైట్మెంట్. అప్పుడే ఆర్డర్ ఇస్తున్నారండి వడలేసేయమని చెప్పి. స్వీట్ కార్న్ వడలేయాలంట. చేయాలి. అవి కూడా చేసేస్తే ఈరోజు రేపో చేసేస్తాం. చూడండి ఎంత బాగా వస్తుందో. మీరందరూ ఎలా వినాయకమయ చవితి మీ పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్ లో తెలియజేయండి. మేమైతే హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నామండి మట్టి వినాయకుడిని తెచ్చుకొని. జట్టు కూడా వచ్చింది. మా వాడు ఒల్చనికి చాలా టైం పడుతుంది. నేను ఒలిచి చూపిస్తానండి అన్ని. ఇప్పుడు చూసేసారా మా వాడు కంకులు వచ్చాడు. ఇది వైట్ ఏమో చాలా నార్మల్ కానేమో చాలా పెద్దగా నిండుగా చేశాను. ఎలా పాలినేషన్ చేసుకోవడం ఏమి అంతా ఉందండి. కంటిన్యూ వీడియో అన్నమాట ఇది. ఇది వైట్ కార్న్ చూసారా, అది ఇది తేడా చూపించినాను చూడండి. ఇదేమో ఎల్లో ఉంది, ఇదేమో వైట్ ఉంది. ఇక్కడ ఏమో ఎల్లో వచ్చింది అంతే. ఇంకా విత్తనం ముదిరిపోయే కొద్ది ఎల్లో వస్తాయి. ఇది రెడ్. ఇంకో రెడ్ చూపిస్తాడు చూడండి మా వాడు. అసలు ఎంత బ్యూటీగా ఉందో అసలు ఒలుస్తుంటే. వెనకాల తీసేసి చూపిస్తా. ఉన్నీలే జుట్టు ఉంటే మళ్ళీ మా వాడు ఆ జుట్టు అంత మీద పడుతుందని గొడవ పడుతున్నాడు. ఇది నాకు ఎలా అనిపిస్తుందో చెప్పేదా అండి. మనము నార్మల్ కంకి మొత్తం కాల్చుకొని తింటాం కదా, అలా ఉంది.
చాలా టెంప్టింగ్ గా ఉంది. ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఈసారి బేబీ కార్న్ పెడుతున్నాము. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ 3 రకాల కంకి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. తినేస్తాను. నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సీడ్స్ మీకు కావాలి అంటే కామెంట్ లో మెన్షన్ చేయండి, నాకు కావాలి, నేను గివ్అవేలో పార్టిసిపేట్ చేస్తున్నాను అని. ఓకేనా? నేను ఎవరికైనా మీకు కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ముందు వీడియోస్లలో ఉంటుంది, లేదా ఈ వీడియో కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ వాట్సాప్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టినాయి మీ అడ్రస్ డీటెయిల్స్ పంపిస్తే నేను మీకు గివ్అవే రూపంలో అవి మీకు ఇంటి దాకా చేరుస్తానండి. ఎవరికైనా 10 మెంబర్స్కి నేను ఆ సీడ్స్ అనేది ఇస్తాను. ఆ 3 రకాల సీడ్స్. అవి టైం పడుతుంది కొంచెం ఎండడానికి. ఇంకొకటి వైట్ కార్న్ అనేది ఎండిందండి, చూపిస్తాను. 1 సెకండ్ ప్లీజ్. ఆ లోపల మా వాడు ఏం చేస్తున్నాడో చూడండి. ఎక్కువ లేవు అసలు, ఇది చెక్ చేస్తామని తీసాను అనమాట. చూసారా ఎలా ఉందో? వైట్ ఎండిపోయాయి. ఇవైతే ఒక 10-15 దాంట్లో ఉంటాయి. సీడ్స్ అమ్మా, సీడ్స్ నాన్న ఎండై ఫస్ట్ కోసం అది. ఇప్పుడైతే ఇవన్నీ దేవుడికి వెళ్ళిపోతాయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త ఎందుకు వస్తాము. ఆగండి, సబ్స్క్రైబ్ పక్కన గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. వాళ్ళ మామని చూసి కాపీ కట్టాడు. మరిన్ని హార్వెస్ట్ వీడియోస్, డాన్స్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ చాలా ఉన్నాయండి. మీరెవ్వరు మిస్ అవ్వకుండా చూడండి నా వీడియోస్. వినాయక చవితి కాబట్టి చాలా చోట్ల పటాకులు అయితే పేలుస్తున్నారు కాబట్టి సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అయినా మన వీడియో అయిపోయిందండి. మరి బాయ్, మరొక వీడియోతో కలుద్దాం.